అత్తయ్య, హారం హారం కనిపించట్లేదు. హారం పోవడం ఏంటే? సరిగ్గా చూడవే. అమ్మా, నాకు ఊహ తెలిసినప్పుడు ఎప్పుడో ఇక్కడ దొంగతనం జరిగింది. అప్పుడు కూడా దొంగ దొరికిపోయాడు. ఆ తర్వాత ఇక్కడ ఓ చిన్న దొంగతనం కూడా జరగలేదు. కానీ శివరాత్రి రోజు అమ్మవారికి తెచ్చిన హారం పోవడం ఏంటి? అవకాశమే లేదు. ఎక్కడ పెట్టారో జాగ్రత్తగా చూడండి అమ్మా. లేదు, నేను పల్లెల్లోనే పెట్టాను. ఎవరో తీసేశారు. చెప్పానా జాగ్రత్తగా పట్టుకోమని? సరిగ్గా చూడు. ఇది ఇలా తెంగర వేషాలు వేస్తుందనే దీని చేతికి వద్దన్నా. తెంగర మొహం. అత్తయ్య చూడు, నేను ఇక్కడ పెడితే ఎవరో కొట్టేస్తే నేనేం చేయను? ఎవరు కొట్టేస్తారు? ఎక్కడికి పట్టుకుపోతారు? పూజారి గారు, అమ్మా, దొంగతనం ఇప్పుడే జరిగింది. దొంగ ఎక్కడికి పారిపోయే అవకాశం లేదు. ముందు గుడి ద్వారాలన్నీ మూయించండి. ఆయనకి ఫోన్ చేసి పోలీసులు పంపించమని చెప్తాను. ధర్మకర్త గారు, గుడిద్వారాలు మూయించండి. అలాగే పంతులు గారు. ఆ దొంగ ఎవరో ఇక్కడే ఉన్నారని నాకు బాగా తెలుసు. మర్యాదగా దొంగిలించిన హారం తిరిగి ఇవ్వండి. లేదంటే పోలీసులు పిలిపించి వెతికించాల్సి వస్తుంది. అప్పుడు దొంగ దొరికితే మాత్రం వాళ్ళకి పడే శిక్ష మామూలుగా ఉండదు. చెప్పేది మీకే. దొంగ ఇక్కడే ఉన్నాడు. అంతా వింటున్నారని కూడా నాకు తెలుసు. గుడి తలుపులన్నీ మూసేశారు. పోలీసులు పిలిచి వాళ్ళు పట్టుకోకముందే హారం తెచ్చిచ్చేయండి. దొంగతనం చేసిన వాళ్ళు ఇచ్చేయమంటే తిరిగి ఇచ్చేస్తారక్క. బావగారికి ఫోన్ చేసి అర్జెంటుగా పోలీసుల్ని పంపించమను. వాళ్ళొచ్చి అనుమానం వచ్చిన వాళ్ళందరినీ 4 తగిలిస్తే అప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. నువ్వు ఫోన్ చేయక్క. ఫోన్ ఇటు పిని. ఆగండి. భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో శివరాత్రి జరుపుకోవడానికి వచ్చారు. అనవసరంగా పోలీసుల్ని పిలిపించి ఇక్కడున్న భక్తి వాతావరణాన్ని పాడు చేయొద్దు. ఏంటి నువ్వు చెప్పేది? ₹1 కోటి హారం పోనీలే పోయిందని వదిలేయమంటావా? అయ్యో, వదిలేమనట్లేదమ్మా. లేకపోతే పోయిన హారం ఎలా వస్తుంది? అమ్మా బాబు అని అడిగితే దొంగిలించిన వాడు తెచ్చిస్తాడా? దుర్గా, నువ్వు ముందు ప్రసాద్కి ఫోన్ చేయి. వద్దండి, ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. పోలీసులను పిలవకుండానే, దొంగని పట్టుకోకుండానే హారం దొరుకుతుంది. నాకొక అవకాశం ఇవ్వండి. దొంగని పట్టుకోకుండా హారం ఎలా దొరుకుతుంది? నాకు నా హారం కావాలి, ఆ దొంగ కావాలి. పోలీసులు వచ్చి నా కళ్ళ ముందే వాడి కాళ్ళు చేతులు విరగొట్టాలి. వద్దమ్మా, మీకు కావాల్సింది పోయిన మీ హారం. తప్పు చేసిన వాళ్ళని ఎలా శిక్షించాలో ఆ శివయ్య చూసుకుంటాడు. పైగా ఇప్పుడు దొంగని పట్టుకుని అందరి ముందు నిలబెడితే దేవుడి మీద ఉండాల్సిన అందరి దృష్టి దొంగ మీదకి వెళ్తుంది. ఎవరో ఒకరు చేసిన పాపానికి ఇంతమంది భక్తులకి ఇబ్బంది కలిగించాలా? నా మాట విని ఒక్క అవకాశం ఇవ్వండి. మీ హారం మీకు వచ్చేలా చేస్తాను. ఎందుకు? ఈ లోపల దొంగ పారిపోవడానికా? లేదండి, ఎలాగో తలుపులు మూసేశారు కదా, ఎవరూ ఎక్కడికి పారిపోలేరు. అవునమ్మా, ఈ అమ్మాయి చెప్పింది కూడా నిజమే. పోలీసులు వస్తే ఇక్కడున్న వాతావరణం అంతా మారిపోతుంది. ఈ అమ్మాయికి ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం. ఒకవేళ దొరక్కపోతే అప్పుడు పోలీసులను పిలుద్దాం. తలుపులు వేశాం, గోడలపైన ఎలక్ట్రిసిటీ ఫెన్సింగ్ ఉంది. ఎవరూ ఎక్కడికి తప్పించుకోలేరు. ఏమంటారు?
సరే, ఒకే ఒక్క అవకాశం. దొరకకపోతే మాత్రం ఆ దొంగని ఈ రోజు నేను విడిచిపెట్టేదే లేదు. తప్పకుండా దొరుకుతుందమ్మా. అమ్మవారి కోసం తెచ్చింది ఆ అమ్మే దొరికేలా చేస్తుంది. అనౌన్స్మెంట్ మైక్ ఎక్కడుందండి? అక్కడుందమ్మా. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు ధరణి. విషయం ఏంటంటే, ఈరోజు గొప్ప మనసున్న భక్తులు ఒక విలువైన హారం చేయించి అమ్మవారికి సమర్పించాలని తీసుకొచ్చారు. ఇదేదో మళ్ళీ మొదలు పెట్టింది వదినా. ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతంగా ఉండనివ్వదు కదా. కానీ దురదృష్టవశాత్తు అది కనిపించకుండా పోయింది. అది ఎవరో ఒకరు తీసుకున్నారని తెలుసు. కానీ వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే, గుడి తలుపులన్నీ మూసేశారు. అలాగే గోడ దూకి పారిపోవడానికి కూడా వీలు లేకుండా గోడ మీద ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ ఈ గుడి దాటి బయటికి వెళ్ళలేరు. అలాగే పోలీసులు కూడా కాసేపట్లో వస్తున్నారు. కాబట్టి ఆ దొంగ ఎవరో దొరికిపోవడం ఖాయం. వాళ్ళకి శిక్ష పడడం కూడా ఖాయం. కానీ ఇంత మంచి రోజు దొంగని పట్టుకోవడం, అందరి ముందు దోషిలా తల వంచుకునేలా చేయటం మంచిది కాదు కదా. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. మీరు గుడి గోడల మీద రాసింది చదివారో లేదో, ఈ గుడిలో ఎన్నో మహిమలు జరిగాయి. అవన్నీ రాశారు. వాటిలో ఒక మహిమ గురించి మీకు చెప్తాను. చాలా ఏళ్ల క్రితం ఇలాగే అమ్మవారి నగ ఒకటి దొంగతనానికి గురైంది. ఆ దొంగ వెంటనే దొరికిపోవడమే కాకుండా అతనికి పక్షవాతం కూడా వచ్చింది. అతని మీద దొంగ అని ముద్రపడి ఎవ్వరూ మాట్లాడక, పలకరించే వాళ్ళు లేక కుమిలి కుమిలి చివరికి చనిపోయాడు. మళ్ళీ అలాంటి పరిస్థితి ఇక్కడ ఏ భక్తుడికి రాకూడదు. అయినా ఇక్కడికి ఎవరు దొంగతనం చేయాలి అన్న ఉద్దేశంతో రాలేదు కదా. అందరూ భక్తితోనే వచ్చారు. కానీ ఆ నగ చూడగానే మనసులో చిన్న పాడుబుద్ధి పుట్టుంటుంది. దాన్ని సరిదిద్దుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం. అసలు ఇది దొంగతనం కాకుండా కాసేపు దీన్ని ఒక ఆటగా అనుకుందాం. అమ్మవారి నగ శివుడు కాసేపు దాచుకొని తిరిగి ఇచ్చాడు అనుకుందాం. ఇది కూడా ఒక పండగలా చేసుకుందాం. దానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది, అది చెప్తాను. మీరెవరూ నేనే దొంగతనం చేశాను అని తలదించుకుని ఆ నగ తెచ్చి ఇవ్వక్కర్లేదు. ఇక్కడే మండపంలో ఒక హుండీ ఏర్పాటు చేశాం. ఇక్కడున్న భక్తులందరికీ పళ్ళెంలో పూలు ఇస్తాం. అందరూ ఆ పూలని హుండీలో వేయండి. దొంగతనం చేసిన వాళ్ళు ఆ నగని పూలతో కలిపి వేసేయండి. అప్పుడు దొంగ ఎవరూ బయటపడకుండానే నగ దొరికిపోతుంది. పోలీసులు ఎవరూ రాకుండా, ఉత్సవాలకి ఏ భంగం కలగకుండా జరిగిపోతాయి. ఇంట్లో దొంగని ఈశ్వరుడే పట్టలేడంటారు, ఇక గుళ్ళో దొంగనేం పడతారు? నమామీశ్వరం ప్రాణేశ్వరం పంచభూతేశ్వరం
దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పిన ఐదో దిక్కొకటున్నది పైన అది చూస్తున్నది నువ్వేమి చేసినా పంచభూతాల సాక్షిగా పంచభూతేషు సాక్షిగా పాఠం చెబుతది పాపము పండిన రోజున శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం చిటపట చలిమంటే చిర 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 చితిమంటై భగ 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 భగమని నేను భస్మం చేయును కాచును మంటలో కలిసిపో మంటలో కలిసిపో కాలభైరవం కాశీ క్షేత్ర పాలకం ప్రభుం కైలాసేశ కేశయం విభుం రుద్రం త్రికాల రుద్రం త్రిలోక రుద్రం భయంకరం నవగ్రహ దృగ్వీక్షణం విద్యుద్గ్రహ విస్ఫోటనం సాక్ష్యం విశాల గగనం సాక్ష్యం విశాల గగనం తథ్యం శత్రుమరణం తథ్యం శత్రుమరణం నాలుగు దిక్కుల మధ్యన నలుగురి కన్నులు కప్పిన ఐదో దిక్కొకటున్నది పైన అది చూస్తున్నది నువ్వేమి చేసినా శివం శివం భవహరం హరం శివం శివం భవహరం హరం ఏంటత్తయ్య ఇదంతా? ఆ అమ్మాయి చెప్పడం నువ్వు వినడం, ఇదంతా ఎందుకు? బావగారికి ఫోన్ చేసి పోలీసులు పిలిపించు. ఆ అమ్మాయి మాటలు విన్నావు కదా, ఏ మనసుని నొప్పించకుండా ఎలా ఒప్పించాలో బాగా తెలుసు. నాకెందుకో ఆ హారం దొరుకుతుంది అనిపిస్తోంది. చూద్దాం. ఇదిగో నగ దొరికిందమ్మా. ఏదేమైనా ధరణి చాలా తెలివైంది. అవును, ఈ తెలివితేటలతోనే అడ్డమైన పనులన్నీ చేసింది. ప్రియం చెప్పిన దానికంటే కూడా తెలివైందే. కొంచెం బాగా మనమే ప్లాన్ చేసుకోవాలి.
నిన్నెలా మెచ్చుకోవాలో తెలియడం లేదమ్మా. నిజంగానే నేను పోలీసులు పిలిపించుంటే హారం దొరుకుండేది. కానీ ఇక్కడ వాతావరణం మొత్తం పోయిండేది. అమాయకులైన మిగతా భక్తులు కూడా ఇబ్బంది పడుండేవారు. అలాంటిదేమీ లేకుండా నీ తెలివితేటలతో దీన్ని కూడా ఒక ఉత్సవంలా మార్చావమ్మా. నిజంగా ఆ శివుడు దాచిన ఆటలాగానే సాగింది. నిజంగా ఇది అమ్మవారితో శివుడాడిన ఆటలాగానే ఉంది. మహాశివరాత్రి రోజు ఇంకో మహా ఉత్సవం జరిగేలా చేశావమ్మా. కరెక్ట్గా ముహూర్త సమయానికే ఈ నగ దొరికిందమ్మా. పంతులు గారు, వెళ్ళి దీన్ని అమ్మవారికి అలంకరించండి. అలాగేనమ్మా. పదండి. నీలాంటి మంచి మనసున్న తెలివైన అమ్మాయిల్ని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఒక తప్పు చేసినవాడు కూడా తలదించుకోకూడదు. వాడికి మారే అవకాశం ఇవ్వాలని ఇంత గొప్పగా ఎంతమంది ఆలోచిస్తారు? ఎవరైనా ఇంత మంచి పని చేస్తే వాళ్ళు కోరుకున్నది ఇవ్వటం నాకు అలవాటమ్మా. నువ్వేదైనా కోరుకో. అయ్యో, నాకెందుకండి? నాకేమీ వద్దు. నాకోసం నీకేమీ లేదని కాదమ్మా. ఏదో ఒకటి కోరుకో. చిన్న కోరికైనా సరే, నా తృప్తి కోసం. నా కోసం ఏమీ వద్దమ్మా. ఇక్కడికి కొంతమంది అనాథ పిల్లలు వచ్చారు. పాపం వాళ్ళకి సాయం చేసే ఆయన యాక్సిడెంట్లో చనిపోయారంట. వాళ్ళ చదువుకి తినడానికి కూడా డబ్బులు లేవంట. మీరేమైనా చేయాలనుకుంటే వాళ్ళకి చేయండి. అలాగేనమ్మా. ఎక్కడున్నారు వాళ్ళు? పిల్లలు, ఇలా రండి. రండి రెండమ్మా, వెళ్దాం. రండమ్మా, రండి రండి. వీళ్ళే అమ్మా. నమస్కారం అండి. ఇంతకు ముందు మీకెవరు సాయం చేసేవాళ్ళు? హరిశ్చంద్ర ప్రసాద్ గారని. అయ్యో, అతనా? మాకు బాగా కావలసిన వాళ్ళు. అనుకోకుండా రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇలా ఒక అనాథాశ్రమాన్ని చూస్తున్నానని చెప్తుండేవాళ్ళు. అది మీదేనా? ఏంటి, ఇంకో కొత్త నాటకం మొదలు పెట్టావా? గుడికి రావాలన్న ఆలోచన కూడా ఇది ఇచ్చిందే కదా. ముందే ఆ బ్యాచ్ ని రెడీ చేసి మనం గుడికొస్తే వాళ్ళని చూపించి డబ్బులు లాగాలన్నది దాని ప్లాన్. ఇంకా అర్థం కావట్లేదా? అందుకే తొందరపడి ఏ మాట అనకూడదు, తెలుసుకుని మాట్లాడాలి. సరే, మీరేమీ కంగారు పడాల్సిందేం లేదు. ఈ రోజు నుండి మీ అనాథాశ్రమం నడవటానికి కావలసిన డబ్బు నేనిస్తాను. చాలా సంతోషం అమ్మా. చాలా థ్యాంక్స్ అక్క. అయ్యో, చాలా థ్యాంక్స్ అక్క. అయ్యో, నాకు కాదు, ఆవిడకి చెప్పాలి. చాలా థ్యాంక్స్ మేడం. అరేరే, లేవండి 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 అమ్మా, లేవండి. చాలా థ్యాంక్స్ అమ్మా. నా కోరికను మన్నించినందుకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటమ్మా? నీకోసం ఏదన్నా కోరుకో అంటే నాకు మంచి పని చేసే అవకాశం ఇచ్చావు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి.
నీకెందుకు?